సంభాషణ సంస్కృత వార్తావాహిని కార్యక్రమానికి శుభ సాయంత్రం. ఈరోజు ఈ వార్తల్లో ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపాల్ కాసిం గారు 29 డిపార్ట్మెంట్లకు ప్రిన్సిపాల్. మరి ఎంతో ఉన్నతుడని, గొప్ప వ్యక్తి అని, సహనశీలి అని, అందరిని అర్థం చేసుకుంటారని మరి గవర్నమెంట్ చాలా ఆలోచించి అతన్ని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఏర్పరిచింది. వారు కాసిం గారు ప్రిన్సిపాల్, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల, తార్నాక, హైదరాబాద్. మరి విషయం ఏదైనా ప్రభుత్వ జూనియర్ కళాశాల ద్వితీయ భాషగా సంస్కృత ప్రవేశంపై చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతర మరియు స్పందన. అంటే ఏదైనా విచిత్రంగా మాట్లాడితేనే అది మనసులకు, మైండ్కు తాకుతుంది. ఇక్కడ ఎవరు తాకింది? మా సంస్కృత ప్రపంచాన్ని తాకింది అతను మాట్లాడిన మాట. నాకు ఎదురు లేదు, బెదురు లేదు, పిచ్చోని చేతుల రాయిలాగా ఉంది అతని మాట. పిచ్చోని చేతుల రాయి ఇస్తే ఎవరు కొడతారో తెలియదు. అలా మా సంస్కృతజ్ఞులు కేవలం, మరి సంస్కృతం అంటే కేవలం తెలంగాణే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఉంటుంది మా బంధం, మా సంస్కృత కుటుంబం. మరి ఇతరుగా ఏది మాట్లాడినా నడుస్తుంది, నాకు ఎదురులేదు బెదురులేదు అని ప్రభుత్వం పెట్టిన సంస్కృతాన్ని వంచన చేసిండు, కించపరిచిండు ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ కాసిం గారు. మరి ఇక్కడ మేము చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాం. ఇక్కడ ఏంటంటే గౌరవనీయుల, అంటే ఇక్కడ మరి గౌరవనీయులారా అన్నాం. మరి ఆ పోస్ట్లో కూర్చున్నాడు కదా గౌరవనీయులారా అని. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి ద్వారా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ భాషగా సంస్కృత భాషను ప్రవేశపెట్టే ఉద్దేశంతో ప్రొసీడింగ్ జారీ చేయబడిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో సంస్కృతాన్ని ప్రాధాన్యంగా అభ్యసించిన వివిధ వర్గాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ గురు శిష్యులు దీన్ని హర్షపూర్వకంగా స్వాగతించారు. మా సంస్కృతానికి మతాలు, కులాలు ఉండయి, అందరిని అభిమానిస్తుంది సంస్కృతం. ఎందుకంటే ఇలా కుళ్ళు కుట్రలు నేర్పలే మా సంస్కృతం. సర్వే జన సుఖినో భవంతు, అందరూ మంచిగా ఉండాలి, అందులో మేము ఉండాలని సంస్కృతం కోరుకుంటుంది. మా భాష వేరు, మా ఏరియా వేరు, మా పద్ధతి వేరు, మా కులం వేరు, మతం వేరు అని కుళ్ళు వేరే కదా. అందులో మా సంస్కృతమైన పువ్వులో ఆనందం అనే నవ్వులే ఉంటాయి. ఏంటంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ హృదయపూర్వకంగా స్వాగతించారు మొత్తం చాలామంది, అన్ని రకాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరూ కూడా సంతోషపడ్డారు. ఇదానికి మేమందరం ప్రాథమిక విద్యా దశ నుండే సంస్కృత ఓరియంటల్ విద్యా సంస్థలో చదివి 10th, ఇంటర్, డిగ్రీ స్థాయిలో సంస్కృత విద్యను కొనసాగించాం. అంటే మేము ఫండమెంటల్ ప్రారంభ దశ నుండే మీడియం సంస్కృతి చదువుకున్నాం మేము. అందులో మరి చిన్న వయసు నుండే మేము చాలా గౌరవనీయంగా సంఘంలో ఎలా బ్రతకాలి, ఏ విధంగా మర్యాద నేర్చుకోవాలి, పెద్దవాళ్ళు ఎలా గౌరవించాలి అనే పద్ధతులు నేర్చుకున్నాం మాది. ఎందుకంటే రావణాసురుడు చదువు కాదు. రావణాసురుడు ఎంత పండితుడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత తొలతూగినా ఇలా రావణాసురులాగా మాట్లాడిన వారు. ఆ సీటు మీద రావణాసురుడు కూర్చున్నాడు ఆయన కాసిం గారు. ఇది పద్ధతి కాదు. నేను గౌరవనీయమైన స్థానంలో ఉన్నావు నువ్వు. నేను ఏది మాట్లాడినా విద్యార్థులు ఈజీగా రాస్తే పాస్ అయినరు, ఈజీగా అయిపోతుంది, దాన్ని చూస్తే అయిపోతుంది అని ఏదో మాట్లాడుతున్నావు నువ్వు ఇష్టం వచ్చినట్టు. నువ్వు ఒక పార్టీ కార్యకర్తవు కాదు, నువ్వు ఏదైనా యూనియన్ నడిపిస్తలేవు, నువ్వు ఒక గౌరవనీయులైన ప్రిన్సిపల్ పోస్ట్లో ఉన్నావు. నువ్వు పార్టీ కార్యకర్తలాగా, యూనియన్ లీడర్ లాగా, ఒక రిజర్వేషన్ సంఘం వ్యక్తిలాగా కాదు, నువ్వు ఒక గౌరవనీయులైన ప్రిన్సిపల్ పోస్ట్లో ఉన్నావు. కాసిం గారు, మీరు అర్థం చేసుకోండి. ఆ చిరునవ్వులు నవ్వుతో అంత విషనవ్వులాగా ఉంది. నువ్వు నవ్వుకుంటా విషం కక్కినావు నిన్నమన్నా. సంస్కృత విద్యను కొనసాగించి చాలామంది విద్యార్థులు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారంటే ఉస్మానియా, కాకతీయ, నాగార్జున, ఆంధ్ర, శాతవాహన విశ్వవిద్యాలయాలతో పాటు తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠం వంటి ప్రఖ్యాత విద్యా సంస్థల నుండి కూడా విద్యాభ్యాసం చేసి ప్రస్తుతం ప్రైవేటు విద్యా సంస్థల్లో చాలని వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంత వచ్చినా దీని సంస్కృతాన్ని కాపాడుకోవాలని సంస్కారంగా పిల్లలు తయారు చేస్తున్నారు అధ్యాపకులు. ఎందుకంటే ఒక లాంగ్వేజ్ అనేది, వాట్ ఇస్ ద యూజ్ లాంగ్వేజ్? మనిషిలో మానవత్వ విలువలు పెంచేదే లాంగ్వేజ్, సంస్కృతం. తల్లిని గౌరవించే పద్ధతులు ఈ సంస్కృతం నేర్చుకుంటారు. వాడు సంస్కృతం లేకపోతే పిక్ పాకెట్ అవుతాడు, రోడ్డు రోమి అవుతాడు, మర్యాద లేని వ్యక్తి అవుతాడు, మానవత్వం లేని వ్యక్తి అవుతాడు. ఇలాంటి గుణగణాలన్నీ, ఆ చెడు గుణాలన్నీ పోయి మంచి గుణాలు, ఒక మానవత్వమైన గుణాలన్నీ కూడా ఈ సంస్కృతం ద్వారానే ఏర్పడుతుంటాయి. ఈ సంస్కృతం వాళ్ళు తెలుగును కానీ ఏది కానీ అనరు. ఎందుకంటే ఇక్కడ
ఈ నేపథ్యంలో ప్రభుత్వం సంస్కృత భాషకు మరోసారి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రవేశపెట్టే నిర్ణయం తీసుకున్నదని ఈ నిర్ణయాన్ని మీరు వ్యతిరేకించే కాకుండా ఇటీవల వీడియోలో చేసిన వ్యాఖ్యలు మాకు ఎంతో తీవ్ర కలకలం కలిగించాయి. అంటే కాసిం గారు ఒక మాట చెప్పాలి, సంస్కృతాన్ని ప్రవేశపెట్టిరు అనేటువంటి విషయాన్ని అందులో గవర్నమెంట్ కాలేజీలో ఉన్న స్టూడెంట్సే కోరుకున్నారు. మాకు మిగతా కాలేజీలతో సహా మాకు మంచి ఆలోచనలు రావాలి, మాకు కూడా సంస్కృతం ఉండాలి, కేవలం తెలుగే కాదు అని మరి అన్ని భాషలు పెట్టారు. సంస్కృతం, ఫ్రెంచి, ఉర్దూ, అరబిక్, తెలుగు, ఇంకా చాలా జర్మనీ, ఎన్నో లాంగ్వేజ్లు పెట్టారు. మరి వీటి మీద విమర్శించవు. నువ్వు అరబిక్, ఉర్దూ మీద విమర్శిస్తున్నావు, నీకు దమ్ము లేదు కదా. వాళ్ళు తిరగబడతారు. సంస్కృతం వాళ్ళు నువ్వు జిఆర్ స్వామి అంటావు, బ్రాహ్మణుల భాష అంటావు. అంటే బ్రాహ్మణులు అంటే భారతీయులు కాదా? జిఆర్ స్వామి చెడు చెప్పిండా? మీరు చెడిపోండి అని చెప్పిండా? ఈ సాధువులు సత్పురుషులందరూ భారతదేశం ధ్వంసం కావాలని చెప్పారా? ఎందుకు వస్తుంది నీకు నోటికి? నీకు అదుపు చేసిన లేకరా నువ్వు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు? ఏం చెప్పాడు? జిఆర్ స్వామి చెడిపోమని చెప్పిండా? ఈ బ్రాహ్మణులు చెడిపోమని చెప్పిరా? మరి మనిషిలో మానవత్వ విలువలు, మంచి మానవత్వం, మన భారతదేశంలో సహనం, శాంతి ఉంది. దేశానికి ఎన్ని యుద్ధాలు జరిగినా మనం సహనం, శాంతితో గెలుస్తూ ఉన్నాం. నువ్వు ఏది పడితే అది, ఎన్ని పుస్తకాలు చదివినావు, మరి ఏందో నీ రావణాసురుని చదువు మాకు అర్థమైతే లేదు. కాసిం గారు చాలా గౌరవించి మాట్లాడుతున్నాం మేము. అంటే ఇంకొకటి, ఎగ్జామ్ పేపర్ ఎవరు రాసినా తెల్ల కాగితాన్ని నల్లగా చేస్తే పాసా. అంటే ప్రభుత్వం అంత బలహీనమైన ప్రభుత్వం ఉందా? అంత బలహీనమైన ప్రభుత్వం అయితేనే మిమ్మల్ని ప్రిన్సిపల్ పోస్ట్లో కూర్చోబెట్టిందా? మిమ్మల్ని గౌరవనీయ స్థానంలో ప్రిన్సిపాల్గా కూర్చోబెట్టిందా? ఒక్క పేపర్ దిద్దితే నలుగురు చెక్ చేస్తారు. ఒక 30 పేపర్స్ మార్నింగ్ 9కి వస్తే 5 దాకా చుక్కలు కనిపిస్తాయి లెక్చరర్లకు. ఎక్కడ విసర్గ, జట్కా ఏది పోయినా మరి ఆ పేపర్ దిద్దుతూ పిల్లవాళ్ళకి ఎవరికి నష్టం కాకుండా, కష్టం కాకుండా ఆ విధంగా వాల్యుయేషన్ చేస్తారు. తెల్ల పేపర్ నల్లగా చేస్తే అయిపోయా. నువ్వు నల్లగా అయిపోయింది నీ లైఫ్. ఇప్పుడు చూస్తుంటే సొసైటీలో నువ్వు నల్లగా అయిపోయినావు. నువ్వు ఏ పోస్ట్లో ఉన్నావు, నువ్వు నల్లగా అయిపోయినావు. నీ గుణం అనేది నువ్వు నష్టం చేసుకున్నావు. చాలా దిగజారిపోయి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కాసిం గారు. ఎందుకంటే ప్రతిదీ వాల్యూగా 30 పేపర్స్ మార్నింగ్ 9 నుండి 5 దాకా. అంటే ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అని, వేస్ట్ అధికారులు వేస్ట్ అని నువ్వు ఇండైరెక్ట్గా చెప్తున్నావా? మరి ఏ లెక్చరర్ అయినా అధికారుల కిందనే పనిచేయాలి. మేము మాకన్నా సుప్రీయర్ ప్రిన్సిపాల్ల కింద, ప్రభుత్వం కింద వాళ్ళు చెప్పే సిస్టమేటిక్ ప్రకారమే ప్రతి లెక్చరర్ పాఠం చెప్తాడు. వాళ్ళు ఇచ్చిన సిలబస్ ప్రకారమే పాఠం చెప్తాడు. మరి మాకు సజెషన్ ఇచ్చిన వాళ్ళంతా వేస్టా? మాకున్నటువంటి సుపీరియర్స్ అధికారులంతా వేస్టా మీ దృష్టిలో? అక్కడ ఉండేటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లు, మళ్ళీ గవర్నమెంట్ లెక్చరర్లు, వీళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళందరూ వేస్టా? మీరు ఏదో మాట్లాడుతున్నారు. చాలా ఆవేశం వస్తుంది. ఒక ఉపాధ్యాయునిగా ఉండి ఏ ఉపాధ్యాయుని ఆవేశపడరు. ఎందుకు తెలుసా? ప్రతి ఉపాధ్యాయుడు మర్యాదగా ఉంటాడు. ఏ ఫీల్డ్ అయినా క్లబ్లకు, పబ్లకు వెళ్తారు. కానీ ఉపాధ్యాయుల జీవితం ఎంత మర్యాదగా ఉంటుందో తెలుసా కాసిం గారు? ఒక ఆదర్శనీయంగా ఉండదు. ఉన్నదాన్ని జీవిస్తా, ఉన్నదాన్ని బ్రతుకుతా, నలుగురికి మేలు చేస్తా అనేటువంటిది ఉపాధ్యాయ పోస్టు. అలాంటి వ్యక్తివై ఉండి సాటి వాళ్ళు నువ్వు తట్టుకోలేకపోతున్నావు. ఏం చెప్పు? నువ్వు తెలంగాణ సంస్కృతం వద్దనుకుంటే భారతదేశం మొత్తం కంట్రోల్ చేస్తావాను. మా బలగం భారతదేశం మొత్తం ఉంది కాసిం గారు. మీరు అందరితో కలవండి, ఒక మానవత్వమైన వ్యక్తిలాగా పేరు తెచ్చుకోండి. మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఆర్ట్స్ కాలేజీకి వచ్చారు. మీ గురించి తెలియదా? మీరు నవ్వుకుంటా విషయాన్ని చూపెట్టకండి, దయచేసి చెప్తున్నా. మర్యాద ఇస్తున్నాం మేము ఉపాధ్యాయులం కాబట్టి. సంస్కృతాన్ని కేవలం బ్రాహ్మణుల భాషగా, చిన్నజీఆర్ స్వామి పరిధిలో ఉన్నదిగా పేర్కొనడం, ఇటువంటి వ్యాఖ్యలను లక్షలాది సంస్కృత అభ్యాసకులకు మనోభావాలు దెబ్బతీయడం మాత్రమే కాదు, వారి అస్తిత్వాన్ని అవమానించేలా ఉన్నాయి. నువ్వు లక్షలాది మందిని, నేను ఏది మాట్లాడినా అమాయకులు, బాబులు అమాయకులు, హిందువులు అమాయకులు, హైందవులు అమాయకులు, నేను ఏది మాట్లాడినా నడుతుంది, నాకు ఎదురు లేదు, వాళ్ళకు చేత కాదు అనుకుంటున్నావా? ప్రతి ఒక్కరిలో రగులుతుంది. నువ్వు అలానే ఆర్ట్స్ కాలేజీ అందమైన చదువులమ్మ తల్లిలో అక్కడ ఉన్నటువంటి వ్యక్తివి. నువ్వు ఒక ప్రిన్సిపాల్గా ఉన్నావు. మరి 29 డిపార్ట్మెంట్లకు ప్రిన్సిపాల్. నువ్వు వాళ్ళందరూ నీ కింద పనిచేసే 29 డిపార్ట్మెంట్లు వేస్ట్ అయినా నువ్వు పక్షపాతం చూపెడుతున్నావా? నువ్వు పక్షపాతం చూపెడుతున్నావు. ఎందుకంటే నీకు ఒకటే నచ్చిన డిపార్ట్మెంట్ ఉంటాయి. నలుగురు 20 మంది పిల్లలు ఉంటారు ఒక తల్లికి. మరి వీళ్ళందరూ నా పిల్లలు అనుకోదా? నువ్వు ఒక గౌరవమైన గురువు స్థానంలో ఉన్నావు. గురువు అంటే ఏంటి తెలుసా? విత్పర్థం గుషబ్దే అంధకార ఋషబ్దే తన్నివారం. అంధకారం నివేరించేవారే గురువు. నువ్వు గురువు స్థాయిలో మాట్లాడ నేర్చుకో.
మేము మీడియాలో ఒక తీరు మాట్లాడతావు, మరి ఎందుకు ఇట్లా మాట్లాడదు సార్ అంటే నేనేం మాట్లాడలే, నేనేం లేదు. ఎందుకు చెప్పండి? ఏమైనా డబ్బులు ఇచ్చారా వాళ్ళు? నీకేమైనా సన్మానాలు చేస్తా అన్నారా? నేను గౌరవిస్తా అన్నారా? నీకేమైనా బెనిఫిట్ కల్పిస్తా అన్నారా? చెప్పండి. వారు ఎవరు మిమ్మల్ని ఇట్లా ప్రలోభానికి గురి చేస్తున్నారు? కాసిం గారు, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని మరి ఈ సంస్కృతం వేద పాఠశాలలో చదివినటువంటి చాలామంది ఉన్నారు. అంటే సంస్కృతం మాట్లాడితే హిందువులు వీళ్ళంతా ఏం వేస్ట్ కాదా? మిగతా వాళ్ళందరూ చక్కగా ప్రశాంతంగా దేశాన్ని ఉద్ధరించుకోవాలి అనుకుంటున్నారా మీరు? వీళ్ళంతా దేశానికి సంబంధించిన భారతీయులు కాదా? మరి వీళ్ళంతా ఈ అధ్యాపకులందరూ ఎక్కడెక్కడ చదువుకున్నారు? వేములవాడ, యాదగిరిగుట్ట వంటి ప్రఖ్యాత సంస్కృత విద్యా సంస్థలలో విద్యను అభ్యసిస్తున్న వేలాది గురు శిష్యులు, అలాగే 5 లక్షల మంది పైగా ఇంటర్ విద్యార్థులు సంస్కృతాన్ని ద్వితీయ భాషగా ఎంచుకొని అభ్యాసం చేస్తున్నారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదిగా చెప్పవచ్చు. ప్రభుత్వం వట్టిగా ఈ జీవో పంపించలేదు. అన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో సంస్థ పెట్టాలని పిల్లల అభిప్రాయం తెలుసుకుంది. పిల్లల అభిప్రాయం తెలుసుకొని మిగతా కాలేజీలాగా పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలాగా కూడా మేము గవర్నమెంట్లో చదువుకుంటే మాకు రిజల్ట్ బాగుండాలి, మాకు చదువు బాగుండాలి మరి అనే ఉద్దేశంలో ఒక్కొక్కరు ఫ్రెంచి, అరబిక్, తెలుగు ఇంకా వేరే వేరే లాంగ్వేజ్లు తీసుకుంటారు. జర్మన్ ఇంకెన్నో లాంగ్వేజ్లు తీసుకుంటారు. మరి ఆ పద్ధతిలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు తెలుగు వాళ్ళు తెలుగు చెప్తారు, తెలుగు మన మాతృభాష. మా ఇంట్లో వాళ్ళు తెలుగే మాట్లాడతారు, కొడుకు సంస్కృతి మాట్లాడరు. మరి ఈ విధంగా అందరూ ఎవరి అభిప్రాయం ప్రకటన వాళ్ళ భాషను తీర్చుకుంటారు. మీకు ఏం నష్టం కలుగుతుంది? మీ ఇంట్లో నుంచి జీతాలు ఇస్తుర్రా? మరి మీ ఆస్తులు అమ్మి ఈ లెక్చర్లకు జీతాలు ఇస్తుర్రా? ఎందుకు బాధపడుతున్నారు కాసిం గారు? మీరు నవ్వుకుంటా మాట్లాడుతూ ఎందుకు బాధపడుతున్నారు చెప్పండి? గవర్నమెంటే ప్రోత్సహిస్తుంది. తెలుగు వాళ్ళు తెలుగుకి వెళ్తారు, సంస్కృతి వాళ్ళు సంస్కృతికి వెళ్తారు. మరి ఇక్కడ చూడు ఎంత పెద్ద పోస్టులు చదువుకున్నా పిహెచ్డీలు చేస్తారు, పక్క కూర్చుంటారు, ఓల మీద ఓలపడదు. ఎందుకు ఆ పిహెచ్డీలు చేసి ఆ ప్రొఫెసర్లా ఎందుకు ఆ జీవితాలు? నాకు అర్థమవుతుంది అసలు. ఆ చదువు తగ్గట్టు మానవత్వం ఉందా ఎవరికైనా చెప్పండి? మర్యాద ఉందా? చాలా మంది అదే అంటే దీనిలో చదువు విషయంలో పార్టీలతోటి సంఘాలతో సంబంధం లేదు. ఒక అధ్యాపకుడు అయినప్పుడు అందరూ మేలు కోరే పద్ధతిలో ఉండాలి. ఇలా కులం రావద్దు, మతము రావద్దు, హ్యుమానిటీ మానవత్వం అనేది రావాలి. అయితే మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకొని సంస్కృత విద్యార్థులు గురు శిష్యులకు క్షమాపణ చెప్పాలి. మీరు క్షమాపణ చెప్పే ప్రయత్నం చేయండి. ఇది మా మనసులో రగులుతుంది, చాలా రగులుతుంది. ఇది హైకోర్టు లెవెల్లో పోయే సూచనలు ఉన్నాయి పరిస్థితులు. ఎవరికి ఏం నష్టం చేయాలి? వాళ్ళు పాఠాలు చెప్పుకొని వెళ్ళిపోతారు అధ్యాపకులు. వాళ్ళు పబ్లకు వెళ్ళరు, క్లబ్లకు వెళ్ళరు. ఇక అధ్యాపకులు ఏంటంటే సమయానికి వాళ్ళు పాఠాలు చెప్పుకొని ఇంటికి వెళ్తుంటారు. ప్రశాంతంగా వాళ్ళు పనులు చేసుకున్నది. అధ్యాపకుల మీద రాజకీయాలైనా? వీళ్ళు ఏమైనా ప్లాట్లు కూడా పెట్టుకుంటారా? ఇంకేమైనా దందాలు చేస్తారా? వీళ్ళ చదువు వీళ్ళు పిల్లలకు ఉపయోగపడే పాఠాలు చెప్పి వెళ్ళిపోతారు. వీళ్ళ మీద ఎందుకు ఇంత విషయం కలుగుతారు నాకు అర్థం లేదు. మరి సంస్కృత పదాలు లేకుండా నువ్వు తెలుగు మాట్లాడతావా? అన్నం సంస్కృతమే, భోజనం సంస్కృతమే, కేశం సంస్కృతమే, ముఖం సంస్కృతమే, వాయువు సంస్కృతమే, వస్త్రం సంస్కృతమే. 85% సంస్కృత వర్డ్స్ ఉన్నాయి. ఇంగ్లీష్లో సంస్కృతం ఉంది. 5 పంచో 3 త్రయో. ఇంగ్లీష్లో నో, నా. లింగ్విస్టిక్స్ చదవండి. కాసిం గారు మీరు అర్థం చేసుకోండి. మీలాంటి వాళ్ళు మాకు ఏమైనా ఉంటుందా చెప్పండి? ఒక ప్రాబ్లం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరి హృదయం బాధపడుతుంది మీరు మాట్లాడిన మాటలకు. ఇది కరెక్ట్ కాదు. మీరు అందరికీ బాగా ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడకండి. సంస్కృత భాషకు ప్రభుత్వ రంగంలో మరింత ప్రోత్సాహం ఇచ్చేందుకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా మద్దతు తెలుపవలెను. ఈ వినయపూర్వక విజ్ఞప్తిని గౌరవంగా పరిగణించి తగిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ ఇట్లు సంస్కృత భాషా గురు శిష్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంఆర్ రాజేంద్ర ప్రసాద్ నటరాజ్. ఈ విధంగా మరి మా అందరి తరపున రాజేంద్ర ప్రసాద్ గారు మరి ఈ విషయాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఈ మీడియా ముఖంగా. మరి ఈ రకమైన మాటలు మాట్లాడి విద్యాలయాన్ని విషతుల్యం చేయకండి. మరి మౌనంగా ఉండాలంటే ఆ మౌనం అనేది చాలా ఎఫెక్ట్ అవుతుంది. బాగా మాట్లాడడం వల్ల మౌనంలో చాలా శక్తి ఉంటుంది. మీరు ఇలాంటి కల్మషాన్ని ఏర్పరచకండి, ఇలాంటి పరిస్థితులను ఏర్పరిచి ఆర్ట్స్ కాలేజీని అస్తవ్యస్తం చేయకండి. మీరు అన్ని డిపార్ట్మెంట్లో రెస్పెక్ట్ ఇవ్వండి. అలాంటి మనస్తత్వం ఉంటేనే ఆ సీట్లో కూర్చోండి. లేకుంటే నేను కక్షలు కార్పణ్యాలు ఏర్పాటు చేస్తాను, ఆ ఇష్టం నాకు ఎదురు లేదంటే నువ్వేమో సంఘాల్లో లేవు, నువ్వు గవర్నమెంట్ అయిన పోస్ట్లో ఉన్నావు.
నువ్వు ఆ సంఘం ఈ సంఘం అనేది గుర్తుకు రావద్దు, మతాలు గుర్తుకు రావద్దు, కులాలు గుర్తుకు రావద్దు. నువ్వు అధ్యాపకుని వాడి అధ్యాపకుని పద్ధతిలో మాట్లాడు. దయచేసి నీకు నమస్కరించి చెప్తున్నా మా సంస్కృత ఉపాధ్యాయుల పక్షాన నీకు గౌరవించి మాట్లాడుతున్నా. గౌరవనీయుల కాసిం గారు, ఇలాంటి వార్తలు ఇలాంటి పద్ధతులు మీరు మాట్లాడే ప్రయత్నం చేయకండి. దయచేసి చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ మిత్రులారా. నమస్తే మిత్రులారా. ఈరోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా కాసిం గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు, మాటలకు అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. కావున ఈరోజు ఒక ఉపాధ్యాయుడు, ఒక అధ్యాపకుడు మా స్టూడియోకి రావడం జరిగింది. గత వారం రోజులు కూడా అనేక మంది అటు భారతదేశ వ్యాప్తంగా కూడా మనం ఫోన్లు చేసి మరి ఇంత భయంకరంగా గురువారు మాట్లాడమైంది, కాసిం గారు మాట్లాడమైంది, ప్రిన్సిపాల్ గారు మాట్లాడమైంది, ఇది నిజంగా శోచనీయమో, ఖండనీయమో. దీన్ని తప్పకుండా మన ప్రొఫెసర్తో కలిసి దీన్ని ఖండించాలి. సంస్కృత భాష, మా తెలుగు భాష సరస్వత్యాహ నేత్రద్వయం, ఈ రెండు భాషలు కూడా మన సరస్వతీదేవికి నేత్రద్వయం అంటాం. అంటే రెండు కన్ను లాంటివి అనేసి అందరు మమకారంతో, ప్రేమతో, ఆత్మీయంగా వెళుదామనేసి అనడం జరిగింది. కావున మీరు మీ మాటను ఉపసంహరించుకోండి. సంస్కృత భాష కూడా తెలుగు భాష వలె మన తెలంగాణలో విరాజిల్లాలి. అదేవిధంగా మనందరం కలిసి ప్రయత్నం చేసి సంస్కృత భాష గురు శిష్యుల్ని, అదేవిధంగా తెలుగు భాష గురు శిష్యుల్ని పెంచి పోషించి అభివృద్ధి చేసుకుందాము. ఈ హిందీ భాష, నేను ఒక శ్లోకం రాయడం జరిగింది. స్వరాజ్యే పూజ్యతే తెలుగు, మన రాజ్యంలో తెలుగు భాష పూజ్యపడుతుంది. స్వరాష్ట్రే పూజ్యతే హిందీ, మన దేశంలో హిందీ భాష పూజ్యపడుతుంది. స్వోద్యోగే పూజ్యతే ఆంగ్లం, మన ఉద్యోగంలో విదేశీ చ పూజ్యతే ఆంగ్లం, విదేశాల్లో ఉద్యోగంలో ఆంగ్లం పూజ్యపడుతుంది. సంస్కృతం సర్వత్ర పూజ్యతే, సంస్కృత భాష అనేది మన ఇంట్లో, మన సమాజంలో, మన మందిరాల్లో, మన హృదయంలో, మన విశ్వ మానవుల్లో కూడా ఇది పూజింపబడేటువంటి భాష. విశ్వ శ్రేయస్సును కోరుకున్నటువంటి భాష. సర్వే జనా సుఖినో భవంతు అని శ్రేయస్సును కోరుకున్నటువంటి భాష. ఇది అనివార్యంగా పాఠశాలలో తెలుగు భాష వలె సంస్కృత భాష గురు శిష్యులు ఉండే విధంగా ఈ ప్రభుత్వాలు జూనియర్ కాలేజ్ పాఠశాలలో, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజీలో ఉండే విధంగా అందరం కలిసి మనము తెలుగు భాష పండితులము, సంస్కృత భాష పండితులము, మన భారతీయ భాషా పండితులు అందరం కలిసి సంస్కృత భాషను పెంచి పోషించి అభివృద్ధి చేసుకోవాలనేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి ముగిస్తున్నాము. ధన్యవాదాలు. నమస్తే.